ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి సూచించారు. నందిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషెంట్, జనరల్ వార్డులు, ఫార్మసీ, ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. సీనియర్ అసిస్టెంట్ గణేష్ హాజరు పట్టికలో సంతకాలు చేయకపోవడం గమనించిన కలెక్టర్ ఆయన గురించి వాకబు చేశారు. గత 3 రోజులుగా పిహెచ్సికి రాలేదని తెలియడంతో సీనియర్ అసిస్టెంట్ గణేష్ కు షోకాస్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని సూచించారు. గర్భిణీలకు అందిస్తున్న వైద్య సేవలు, ఔషధాల వివరాలను పరిశీలించి కీలక సూచనలు చేశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పనిచేయాలని హితవు పలికారు. బాగానే కట్టాడు. ఏం కాదు నువ్వు ఎప్పటి నుంచి? నేను ఇప్పటికే వచ్చి 5 years అవుతుంది. మరి ఎంత కథ నీకు ఎలా తెలుసు? ఎక్కువ మాట్లాడుతున్నాను. మేడం ఎట్లా ఉంటారు ప్రవీణ్ సార్? ఈ సార్ అంతా డిస్ట్రిక్ట్ జైల్ కాదండి. 9 నుంచి 8 మార్చి వరకు కదా. ఈరోజు డేట్ ఎంత సార్? ఇయర్ 18th వరకు. MO2 is an MD, psychology MD. Good. నువ్వమ్మా నువ్వేం చేస్తున్నావు? నీ పేరు చెప్పు. చెప్పు అమ్మా, ఎక్కడ చదివారు? ప్రగతి. ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు? 2000. మీది లోకల్ ఎక్కడ? ఎప్పుడు వస్తారు? షిఫ్టింగ్స్ ఉంటాయి మేడం. సో ఒకసారి ఆఫ్ తీసుకొని మళ్ళీ 7 days తర్వాత. సో మీకు రిలీవర్ ఎంతమంది ఇద్దరు? రిలీవర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్ ఒక్కరు ఉంటారు మేడం. మెడికల్ లీవ్ పెట్టుకుంటాను. ఇలా ఎందుకు రాయలేదు? 3 units ఇచ్చిన. 3 units అంటే 3 centers. దేగాం బాబు సబ్ సెంటర్లో సీనియర్ అసిస్టెంట్ వెళ్ళి ఏం చేస్తారు చెప్పు. సో ఆఫీసర్ చేస్తున్నారు. అందించాలి చేతులు పట్టుకొని 2కి వస్తారు కదా. మీకు వస్తాం 2 వరకు ఎంత అవుతుంది? ఉంటుంది 2 వరకు 79 మీకు ఎన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి? ఎన్ని సబ్ సెంటర్లు ఉన్నాయి? సో ఆల్మోస్ట్ ఒక 2 గ్రామానికి మీకు ఒక సెంటర్ సబ్ సెంటర్. మీకు రిఫరల్ సెంటర్ ఎక్కడ? రిఫరల్ ఎక్కడ రిఫర్ చేస్తారు? ఎందుకు మీకు బోధన దగ్గర కదా? ఒకవేళ చూడాలి ఆమె ప్రీవియస్ LACS ఉందా లేదా, అది మీ సార్ మీ మేడం రాయాలి. పాయింట్ డిసైడ్
6 అనేది క్రిమినల్ అన్నమాట, కరెక్ట్ కాదు. ఇంటికి ఆమె కౌన్సిలింగ్ ఇవ్వండి. ప్రతి ఒక్క 2 ప్రెగ్నెన్సీలో అట్లీస్ట్ 2 years గ్యాప్ ఉండాలి. 26 అన్నమాట, కరెక్ట్ కాదు. 3 అబార్షన్స్ అయినా ఒక లైఫ్ 3 ప్యారేజ్, కరెక్ట్ కాదు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్టకు నేడు సోమవారం కావడంతో భక్తులు క్యూ కట్టారు. ఉదయం నుండే భక్తులు గుట్టపైకి అధిక సంఖ్యలో విచ్చేసి శివాలయంలో పంచామృతాలతో బిల్వపత్రాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రామాలయం, దుర్గామాత, దత్తాత్రేయ అయ్యప్ప స్వామి, ఎల్లమ్మ తల్లి, హనుమాన్ ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు తిరిగి రామాలయం వరకు స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతలు సునీత దుర్గాప్రసాద్ గౌడ్ దంపతులు, బోయిని సాయి సందీప్, రత్నయ్యల ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేల సంఖ్యలో విచ్చేసిన భక్తులు అన్న సత్రంలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పీసి గంగారెడ్డి, కొడుగుల మల్లయ్య, చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లోపలికి వస్తే రాత్రైంది, పగలైంది, చీకటైంది ఏమీ ఏర్పడదు. లైట్లన్నీ ఆర్టి వేస్తే చీకటిగా ఉండేటువంటి ప్రదేశమే ఈ ప్రదేశం. అద్భుత ఆలయం. వెనకాల ఉన్నటువంటిది అన్నపూర్ణాదేవి సాక్షాత్తుగా కాశీలో అమ్మవారు ఏ విధంగా కురవగిందో ఇక్కడ కూడా అదే విధంగా అమ్మవారు ఉండడం వల్ల అమ్మవారికి దండం పెట్టుకుంటే అన్నానికి లోటు ఉండదు. ప్రతి శుభవారం నాడు 10 గంటల వరకు అభిషేకము, 10-15 నిమిషాల అలంకరణ, 10:30కు మహాహారతి, 12 గంటలకు పల్లకీ సేవ, 12:30కు నైవేద్యం లోపలికి రాగానే వచ్చినటువంటి భక్త మహాశైలందరికీ భోజనం ఉంటుంది. భోజనం చేసి వెళ్ళండి. హారతి అయినటువంటి తర్వాత ఎవరు కూడా ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ విశ్వావసనామ సంవత్సరంలో చివరి శుభవారంగా ఈ శుభవారము ఉంటుంది. మళ్ళీ గురువారం నాడు ఉదయం 6:43 అమావాస్య పోగా గురువారం నాడు ఉగాది పర్వకాలం ఉంది. ఉగాది నుండి హిందువులందరికీ కూడా మొదటి యొక్క పండుగ ప్రారంభమై ఉగాది పండుగ ఉంటుంది. కాబట్టి భక్త మహాశైలందరూ కూడా గురువారం నాడు ఉగాది పండుగను పునస్కరించుకొని ఉండాలి. అత్యంత ప్రభావితమైనటువంటిది, పండుగలలో కూడా చాలా గొప్పదైనటువంటిది. మహాశివరాత్రి వేడుక తర్వాత శ్రీరామనవమి, ఈ నెల 27వ తేదీ తర్వాత ఈ యొక్క శ్రీరామనవమి ఉంటుంది.
కాబట్టి భక్త మహాశివులందరూ కూడా శ్రీరామనవమి నాడు ఈ యొక్క సిద్ధేశ్వరులతో పాటు సీతారామచంద్ర స్వామిని కూడా దర్శించుకొని రామకళ్యాణ మహోత్సవానికి అందరూ కూడా వచ్చి ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని తిలకించి భోజనం చేసి వెళ్తూ రామానుగ్రహం పొందగలరని కోరుతూ అందరికీ స్వామి యొక్క ఆశీస్సులు శుభం భవతు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ వికాస్ మాతో, అభిగేన్ మాల్వ్య, ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డిఆర్డీఓ సాయగడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, బోధన ఏసీపీ శ్రీనివాసులతో కలిసి జిల్లా కలెక్టర్ త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. 80 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని సూచించారు. ఇదిలా ఉండగా ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు కొంత ఆలస్యంగా హాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్ ప్రతి ఒక్కరు విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమయ్యే నిర్ణీత సమయం ఉదయం 10:30 గంటల వరకు అధికారులు అందరూ హాజరై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. रिपोर्ट भेजते हैं फिर हमारे ऑफिस से आपको कॉल आता है ఆర్మూరు పట్టణంలో పీడీఎస్ పీవైఎల్ ఆధ్వర్యంలో షాహీ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 95వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్లు ఆవిష్కరించారు. పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, పీవైఎల్ మండల ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ భారత స్వతంత్ర సమర చరిత్రలో వలసవాద విముక్తి కోసం ఎన్నో గొప్ప పోరాటాలు సాగాయి. పోరాటాలు యువకులు విప్లవాత్మకమైన ఆలోచనలకు ప్రతిగా నిలిచారు. వారిలో షాహీ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ వంటి విప్లవ వీరులు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ తమ వేడి నెత్తురు చుక్కలను దారబోసి తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు. దేశంలో జరుగుతున్నటువంటి ఆధిపత్యం కోసం యుద్ధోన్మాదాన్ని సృష్టిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకంగా పోరాడాలని, నూతన జాతీయ విద్యా విధానం 2020ను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర నాయకులు రవి, పీడీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, ఆర్మూర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శి నిఖిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎట్లాగైనా బ్రిటిష్ వారిని అంతమొందించాలనేటువంటి ఉద్దేశంతోనే సాండర్స్ అనేటువంటి బ్రిటిష్ ఒక జెండాలు అయినటువంటి ఆయనని 1928 కాలంలో తుపాకీతో కాల్చి చంపడం జరిగింది. ఇదే కాకుండా అనేకమైన ఉద్యమాల్లో భగత్ సింగ్ కూడా చాలా స్పాటినేట్గా ఉద్యమం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే భగత్ సింగ్ హిందూ ఫౌజ్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ఆయన పోరాటం చేసిన సందర్భాలు కావచ్చు. అనేక పోరాటాలలో భగత్ సింగ్ పాత్ర ఉంది. అదేవిధంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పార్లమెంట్లో కూడా పొగబాంబు వేసి బ్రిటిష్ వారికి ఆచరణ కలిగించే వారికి ఒక హెచ్చరిక చేసినటువంటి సందర్భం భగత్ సింగ్ ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఈ భగత్ సింగ్ స్ఫూర్తితో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అకృత్యాల మీద ఖచ్చితంగా విద్యార్థి లోకం, యువత లోకం కూడా ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం
నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు ఏదైతే మత ఛాందసవాదాన్ని ఈరోజు విద్యార్థులు మెదడులో చొప్పించే విధంగా ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాన్ని పీడిఎస్ అదేవిధంగా పీవీఎల్ పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భగత్ సింగ్ స్ఫూర్తితో ఖచ్చితంగా నూతన విద్యా విధానాన్ని మనం వ్యతిరేకించి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆధిపత్యం కోసం అధికారం కోసం ఈరోజు అమెరికా లాంటి సామ్రాజ్యం లాంటి ఈరోజు దేశాలపైన ఆధిపత్యం చలాయించుకోవడం కోసం ఈరోజు ఏదైతే యుద్ధాలు చేస్తూ ఉన్నారో దాని యుద్ధాన్ని కూడా ఖచ్చితంగా వెంటనే ఆపివేయాలని చెప్పేసి కూడా అధికార అహంకారాన్ని కూడా తిప్పికొట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన దేశం కూడా స్పష్టమైనటువంటి వైఖరి కలిగి ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఏదైతే ఈ దేశ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను కూడా ఎండగట్టి ఖచ్చితంగా వీళ్ళ స్ఫూర్తితో విద్యార్థుల లోకం యువకులందరూ కూడా ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 23 నుండి 30 తేదీ వరకు జరిగేటువంటి భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల సభలను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాము. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు అమలు చేయాలని ఆలోచన వెంటనే మానుకొని కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ను రద్దు చేయాలని ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి భూమన దాసులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమిటీల పిలుపు మేరకు నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. ముందుగా గిరిరాజ్ కళాశాల గృహం నుండి ఊరేగింపుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వద్దకు చేరుకొని నిరసన తెలిపి కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి వినతి పత్రాన్ని పంపించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు సురేష్ శివాజీ, మల్లికార్జున్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 4 లేబర్ కోడ్లు తెచ్చిన ఈ సర్కారు కార్మికుల పైన మొదటి నుంచి ఈతకన్నే వేసింది. కార్మికుల వ్యతిరేకంగా అది వ్యవహరిస్తున్నది. ప్రధానంగా హిందువులే ఎక్కువ ఉన్నటువంటి బీడీ పరిశ్రమలో యజమానులు కానీ మరియు ఈ కార్మికుల్లో కానీ వీళ్ళ పనిని పోగొట్టే ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తున్నది. ఆరోగ్యం చెప్పుకున్న పేరుతోటి బీడీ పరిశ్రమ పట్ల కక్ష కట్టి 20% చొప్పున ప్రతి అడుగులో 20% చొప్పున పన్ను వేసింది. అంతేకాకుండా వీళ్ళకు ఏ సమస్య వచ్చినా కానీ పట్టించుకునే స్థితిలో లేదు. యజమానులకు కానీ కార్మిక నాయకులకు కానీ ఎవరికి కూడా అనుమతి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఈ బీడీ పరిశ్రమను నాశనం చేసే వైఖరిని అనుసరిస్తూ వస్తున్నది. వీళ్ళకి వాస్తవానికి హిందువుల ప్రేమ లేదు, ఎవరి ప్రేమ లేదు. వీళ్ళకి కేవలం కార్పొరేట్ కంపెనీల మీద ప్రేమ ఉంది. అదేవిధంగా వీళ్ళ కోట్లేసినటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ పర రాష్ట్రాలకు పరదేశాలకు బతుకుతెరువు కోసం పోతున్న పరిస్థితి ఉంది. అక్కడ వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. వీళ్ళకు నిజంగా ప్రజలపైన ఏమాత్రం ప్రేమ లేదు. అలాంటి వాళ్ళు ఈ జీవించే హక్కును కూడా నాశనం చేసే విధంగా ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కార్మిక లోకము అంతేకాకుండా ప్రజా సంఘాలు, మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలు ఉద్యమించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కార్యక్రమం వచ్చిన అందరికీ నేను భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. మాక్లూరు మండలం ఒడ్యేట్పల్లి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలని ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వం సత్యం పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేశామని, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్కూల్స్ స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి మన ఒడ్డేట్పల్లి గవర్నమెంట్ స్కూల్లో చిన్నపిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపించాలని కోరుచు ప్రతి ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు మనకు టీచర్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులు చక్కగా స్కూళ్ళు కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ మన డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ప్రైవేట్ స్కూళ్ళకు పంపకుండా మన గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలని కోరుతూ, ఎందుకంటే ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు టీచర్స్ బాగా చెప్తున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా మన గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించాలని కోరుకుంటూ, ఎందుకంటే ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. కావున మీరు చేర్పించిన తర్వాత నెల రోజులు చూసి
వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, బాగా చెప్తున్నారా లేదా అని తెలుసుకొని అన్నీ చూసిన తర్వాతనే పంపించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు ఈ వయసులో, చిన్న వయసులోనే పిల్లలకు ఫీజులు కట్టి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తర్వాత కూడా 10th తర్వాత మళ్ళీ ఎంతో డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే ఈ డబ్బులు సేవ్ అవుతాయి. సేవ్ చేసుకొని 10th తర్వాత మంచి కాలేజీలలో పంపించచ్చు. మరి ఏదన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు కలెక్టర్ కానీ, ఎస్పీలు కానీ మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు గవర్నమెంట్. కాబట్టి అందరూ గమనించి స్కూళ్ళకు పంపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. మీకు డౌట్ ఉండొచ్చు, ఇంగ్లీష్ మీడియం లేదు, ఇంతకుముందులాగా తెలుగు మీడియం ఉన్నది అనుకోని. అవేం డౌట్ అవసరం లేదు. ఒక్కసారి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడతారు సార్లు. ఒకసారి మీటింగ్కి వచ్చి తెలుసుకోండి. యూకేజీ నుండే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అవుతుంది, ఇంగ్లీష్ మీడియంతోనే స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఒకసారి మీటింగ్కి వచ్చి చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటేనే చేర్పించండి. మళ్ళీ ఈ స్కూల్కు అక్కడ ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు ఈ పిల్లలకు కంపేర్ చేసి చూసుకోండి. అది బాగుందా, ఇది బాగుందో చూసినాకనే మీరు ఏదైనా డిసిజన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం దయచేసి మన స్కూల్లోనే, మన ఊళ్ళే, మన ఊరు, మన బడిలనే చదివించాలని కోరుకుంటున్నాను. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో హనుమాన్ స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మదనపల్లి గ్రామంలో ఎస్సీ వార్డులో భూపతి ఆనంద్ నివాసంలో ఈ రోజు హనుమాన్ స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపతి, సుజాత, చందు, నందు, హనుమాన్ స్వాములు పాల్గొన్నారు. తీసుకోండి.